జుట్టు పల్చగా అవుతున్నా, బట్టతల వస్తున్నా, జడ పల్చగైనా మనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఆప్షన్స్‌లో మనకొచ్చేసి లోషన్స్ ఉంటాయండి, సొల్యూషన్స్ ఉంటాయి. అలానే మనకి టాబ్లెట్స్ ఉంటాయి. టాబ్లెట్స్‌తో పాటు మనకి ఇతరత్ర షాంపూస్ కూడా వాడుకోవచ్చు. అలానే మనకి ప్రొసీజర్స్ ఉంటాయి. పీఆర్‌పీ, జీఎఫ్‌సీ, మీసో, ఎక్సోజోమ్స్, పీపీ88 అలానే లైట్ థెరపీస్ కూడా ఉంటాయి. హెయిర్ కోమ్స్ కూడా ఉంటాయి. ఇలాంటివన్నీ అవైలబుల్ ఉంటాయి. మరి లోషన్స్‌లో మనకి ఏవేవి ఉంటాయి? మనకి లోషన్స్‌లో ఏ విధంగా మనకి బెనిఫిట్ అవుతాయి? వీటన్నిటి గురించని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. పెప్టైడ్స్ అనేటివి చాలా కొత్తగా లోషన్స్ వచ్చాయండి. చాలామంది చెప్తూ ఉంటారు. పిల్‌గ్రిమ్ సీరమ్స్ అని, అలానే ఇటువంటి సీరమ్స్ కానీ, ట్రయా సీరమ్స్ కానీ, అలానే ఇతరత్రయి అన్నీ కూడా ఆన్‌లైన్‌లో మనకి దొరుకుతూ ఉంటాయి. అసలు ఏంటి సీరమ్స్? అసలు ఏ విధంగా పనిచేస్తాయి? మినాక్సిడిల్ ఏంటి? ఏ విధంగా పనిచేస్తాయి? ఇవన్నీ డిస్కస్ చేయటానికని నేను మీ ముందుకొస్తున్నానండి. పెప్టైడ్స్ అనేటివి మనకి అమైనో యాసిడ్స్ చిన్న చిన్నగా చైన్ ఫార్మ్ అవుతాయండి. అమైనో యాసిడ్స్ అనంటే మనకి ప్రోటీన్స్‌కి బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. అయితే మనం ఎప్పుడు కూడా ఆహారంలో మనం కార్బోహైడ్రేట్ అంటాం, ఫ్యాట్ అంటాం, ప్రోటీన్ అంటాం. ఈ ప్రోటీన్‌నే మనం బ్రేక్ డౌన్ చేస్తే మనకి పెప్టైడ్స్ అవుతాయి. ఈ పెప్టైడ్స్‌ని బ్రేక్ డౌన్ చేస్తే అమైనో యాసిడ్స్ అవుతాయన్నమాట. సో, ఈ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కాంబినేషన్‌లు చేసిందని పెప్టైడ్స్ అని అంటాం. సో, ఈ పెప్టైడ్స్ ఫార్ములేషన్స్ అనేటివి మనకి మాడిపైన పెడుతూ ఉంటే అది లోపలికి చర్మం లోపలికి ఇంకి జుట్టు కుదుళ్ళ దగ్గరికెళ్ళి నాక్ సిగ్నలింగ్ పాత్వే అని అంటారనమాట. డబ్ల్యూఎన్‌టి బీటా సిగ్నలింగ్ పాత్వే అని అంటారనమాట. ఇలాంటి సిగ్నలింగ్ పాత్వేస్‌లో అక్కడ స్టిమ్యులేట్ చేసి మన జుట్టు కణాలని స్టిమ్యులేట్ చేసి జుట్టుని పొడుగ్గా చేయటం, లావుగా చేయటం, అలానే థిక్‌గా చేయటం, హెల్తీగా చేయటానికనేది హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఈ పెప్టైడ్స్ అనేటివి అనేక రకమైన పెప్టైడ్స్ ఉంటాయి. బైపెప్టైడ్స్ ఉంటాయి, ఆలిగోపెప్టైడ్స్ ఉంటాయి, అలానే ట్రైపెప్టైడ్స్ ఉంటాయి. అంటే 3 పెప్టైడ్స్ ఉన్నాయనుకోండి దాన్ని ట్రైపెప్టైడ్ అని అంటారు. 4 ఉన్నాయనుకోండి క్వాడ్రపెప్టైడ్ అని అంటారు. 5 ఉన్నాయనుకోండి పెంటాపెప్టైడ్ అని అంటారు. హెక్సాపెప్టైడ్ అని అంటారు. ఆక్టాపెప్టైడ్ అని అంటారు. నానోపెప్టైడ్స్ అంటారు. డెకాపెప్టైడ్ అని అంటారు 10 ఉంటే గనక. సో, ఇలా పెప్టైడ్స్ అనేటివి మనకు కాంబినేషన్స్‌లో ఉంటాయండి. సో, మనకి ఏ కాంబినేషన్‌లో ఉన్న పెప్టైడ్స్ అనేటివి మనకి బాగా కలిసొస్తాయి అనంటే, దాంట్లో మనకొచ్చేసి ప్రోకాపిల్ అనే ఒక పెప్టైడ్ ఉంటుందండి. అలానే అనగెన్ అని ఒక పెప్టైడ్ ఉంటుందండి. అలానే రిడెన్సిల్ అనే ప్రోటీన్ కూడా ఉంటుంది. అది కూడా ఒక మంచి పెప్టైడ్. అది కూడా హెల్ప్ చేస్తూ ఉంటుందనమాట. అలానే మనకి ఇతరత్ర బయోకైనైల్ టెట్రాపెప్టైడ్ అని ఒకటుంటాయి. ఇలాంటి అసిటైల్ కెనైన్ అని ఒకటుంటుందండి. అలానే అనగేన్, కెపిక్సిల్ ఇలాంటివి అనేక రకమైన పెప్టైడ్స్ మనకి అవైలబుల్ ఉంటాయి మార్కెట్‌లో. అయితే ఇవి పెట్టటంతోటి ఏమవుతాయనంటే జుట్టు కుదుళ్ళ దగ్గర స్ట్రెంథెన్ అనేది అవుతూ ఉంటుంది. ఎలా అవుతుంది? మనకి జుట్టు కణాలు మనకి ఏదైతే జుట్టు ఉంటుంది చూడండి, అక్కడ మనకి చర్మం ఇలా ఉండి మనకి జుట్టు లోపలికి మనకి ఇంకా స్కిన్ గూడా లోపలికెళ్తుందనమాట రూట్ దగ్గరకి. ఆ రూట్ దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ మనకి ఆ పెప్టైడ్స్ అనేటివి ఆ రూట్ దగ్గర నుంచి మనకి అక్కడ లోపలికి ఇంకుతాయనమాట. సో, అలా ఇంకి మన జుట్టు కుదుళ్ళని స్ట్రెంథెన్ చేస్తుందనమాట. సో, పెప్టైడ్స్ ఈ విధంగా పనిచేస్తుంది. మరి మినాక్సిడిల్ అని కూడా వింటూ ఉంటాం కదా సార్. అసలు ఈ మినాక్సిడిల్ ఏంటి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మినాక్సిడిల్‌ది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. మినాక్సిడిల్ ఏంటి అనంటే మనకి ఎప్పుడు ఒక 50 ఏళ్ల చరిత్ర క్రితం అండి ఇది. 50 ఏళ్ల క్రితము మినాక్సిడిల్ అనేది ఒక టాబ్లెట్ రూపంలో ఇచ్చేవాళ్ళు. ఎందుకని ఇచ్చేవాళ్ళు? బీపీని తగ్గించటానికని. ఎవరికైతే బీపీలు 200 తర్వాత కిందది మనకి డయాస్టోలీ అని అంటారు కదా! సిస్టోలీ, డయాస్టోలీ అని మనకి 120/80 ఉంటది చూడండి. 120 కాస్త 200 అవ్వటం, 80 కాస్త మీకొచ్చేసి 150, 160 దాకా ఎళ్ళటం. అలాంటి సినారియోలో మినాక్సిడిల్ టాబ్లెట్స్ అనేది ఇచ్చేసేవాళ్ళనమాట. ఆ టాబ్లెట్స్ ఇవ్వటంతోటి ఏమయ్యేది అనంటే మనకి మొత్తం అది బీపీ అంతా నార్మలైజ్ అయిపోయేదనమాట. సో, మినాక్సిడిల్ అనేది ఆ విధంగా అది హెల్ప్ చేస్తుందనమాట. సో, మినాక్సిడిల్ అనేది బీపీకి మనకి ఇచ్చినప్పుడు అప్పుడు ఏమైందనంటే చాలా రోజుల వరకు కంటిన్యూ చేసిన వాళ్ళకి కొంతమందికి జుట్టు పెరగటం అనేది మొదలెట్టిందనమాట. తలపైన, ఒంటిపైన. సో, మినాక్సిడిల్ తోటి జుట్టు పెరుగుతుంది కదా! మరి టాబ్లెట్ ఎందుకు? మనకి బీపీ లేని వాళ్ళకి టాబ్లెట్లు ఇవ్వలేం కదా! అలాంటప్పుడు మినాక్సిడిల్‌నే టాపికల్ ఫార్ములేషన్‌గా చేసి మనం పెడితే బెటర్ కదా! అని చెప్పి అప్పటినుంచి రిసర్చ్ చేశారు. ఆ రిసర్చ్ చేసింది అప్పటి నుంచి మనకి ఎఫ్‌డీఏ అప్రూవల్ తీసుకున్నాక, మనకిప్పుడు మినాక్సిడిల్ అనేది కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉన్నారనమాట. సో, మినాక్సిడిల్ అనేది అంత ఇంట్రెస్టింగ్ చరిత్ర అనమాట. 50 ఏళ్ల క్రితం నుంచి అది వాడుతూనే ఉన్నారు. అండ్ దానికి అంత రిసర్చ్ చేసిన దాంట్లో సేఫ్టీ ప్రొఫైల్ కూడా ఉందండి. మినాక్సిడిల్ అనేది పెడితే ఏమవుతుంది? మనకి మాడిపైన పెట్టినప్పుడు అక్కడ జుట్టు కుదుళ్ళ దగ్గర చేరుకొని అక్కడ మంచిగా స్ట్రెంథెన్ చేస్తుంది.
అసలు మినాక్సిడిల్ ఏ విధంగా పనిచేస్తుంది? వాస్కులర్ ఎండోథీలియల్ ఫ్యాక్టర్స్ తోటి, గ్రోత్ ఫ్యాక్టర్స్ తోటి మనకి అక్కడ స్టిమ్యులేట్ చేస్తుంది. ఏం చేస్తుంది అక్కడ? కొత్త రక్తనాళాలని ప్రొడక్షన్ చేయడానికి అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. పొటాషియం ఛానల్ ఓపెనర్ అంటారు. ఆ ఛానల్ ఓపెన్ అవ్వటంతో న్యూట్రిషన్ అనేది కూడా మంచిగా లోపలికి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో వాసోడైలటేషన్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మెయిన్ వచ్చేసి వాసోడైలటేషన్ అండి. బ్లడ్ వెజల్ దగ్గర చేంజెస్ తీసుకొస్తుంది. అంటే జుట్టు కుదుళ్ళ దగ్గర ఏదైతే బ్లడ్ సప్లై ఉంటుందో అక్కడ మనకి వాసోడైలటేషన్ తీసుకొచ్చి జుట్టుని నెమ్మదిగా పొడుగు చేయటానికని, లావు చేయటానికని హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలానే పల్చగా ఈ జుట్టుని కూడా మినాక్సిడిల్ అనేది మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటాయండి. సో ఇప్పుడు మినాక్సిడిల్ గురించి చెప్పానండి. అలానే దీని గురించి అని చెప్పాను. కొత్తగా ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ అనేటివి కూడా లోషన్స్ రూపంలో వస్తున్నాయి. సో ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ అనేది కూడా లోషన్ రూపంలో అక్కడ పెట్టడంతో ఏమవుతుందనంటే జుట్టు అనేది కూడా కుదుళ్ళు అనేటివి నెమ్మదిగా గట్టిగా అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా జుట్టు అనేది మనకి గట్టిగా అవ్వటానికని ఈ విధంగా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో చర్మంలో మనకి ఈ విధంగా మనకి బెనిఫిట్ కావటానికని, జుట్టుకి మనకి బెనిఫిట్ కావటానికని మినాక్సిడిల్ పెప్టైడ్స్ అనేటివి, ఫినాస్ట్రైడ్ అనేది కూడా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఫినాస్ట్రైడ్ ఏ విధంగా పనిచేస్తుంది? డిహెచ్టీ పాత్వేస్ని బ్లాక్ చేస్తుంది. డిహెచ్టీలో అక్కడ మనకి 5-ఆల్ఫా రిడక్టేస్ ఎంజైమ్స్ ఉంటాయి. నేను నా వీడియోలో లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదండి. ఎక్కడైనా కానీ మన శరీరంలో టెస్టోస్టిరాన్ అనేది మనకి హార్మోన్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. జుట్టు కణాల దగ్గరకు వచ్చేసేటప్పటికి 5-ఆల్ఫా రిడక్టేస్ అనే ఎంజైమ్ దాన్ని కన్వర్షన్ చేసి డైహైడ్రో టెస్టోస్టిరాన్లోకి మార్చేస్తుంది. ఈ డైహైడ్రో టెస్టోస్టిరాన్ అనేది జుట్టు కణాలని పట్టుకొని దాన్ని పల్చగా చేసేస్తుంది. అదే ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ లోషన్ వేస్తే ఈ డిహెచ్టీ రిసెప్టార్స్ని అలానే 5-ఆల్ఫా రిడక్టేస్ ఇనిబిటర్స్ దగ్గర, ఎంజైమ్ దగ్గర పనిచేసి అసలైన కారణం ఏదైతే బట్టతలకు ఉందో దానికి మనకి హోల్డ్ చేయడానికని ఇది ఉంటుందన్నమాట. మరి టాపికల్ ఫార్ములేషన్స్ పెడితే మనకి లోపలికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అంటే రావండి. ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ అనే టాపికల్ లోషన్స్ అనేటివి చాలా సేఫ్గా ఉంటాయి. రెండోది, మినాక్సిడిల్ పెట్టినాక అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అంటూ ఉంటారు. చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. స్కేలింగ్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది, అలా పొట్టు ఊడినట్టుగా ఉంటుంది, ఇరిటేషన్ అనేటివి ఉంటాయి. షాంపూ చేస్తే పోతుందనమాట. ఒక్కొక్కసారి జుట్టు అనేది గడ్డిలాగా మారిపోయి గట్టిగా అయిపోతూ ఉంటుందన్నమాట. అలా అయిపోయిన దానికి మినాక్సిడిల్కి మనకి ఏంటనంటే ముఖ్యంగా చూసుకోవాల్సింది, మినాక్సిడిల్ పెట్టినాక నూనె అనేది పెడితే అప్పుడు మీకు అది జుట్టు అనేది టెక్స్చర్ అనేది ప్రొటెక్షన్ అవుతుందన్నమాట. షాంపూస్ కూడా వాడుకుంటూ ఉండాలి. సార్ ఇవన్నీ వాడాను సార్, నాకు జుట్టు ఉడుతుంది అయినా కానీ అని చాలామంది వస్తూ ఉంటారు. దానికి కరెక్ట్ థెరపీస్ వచ్చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్, ఎక్సోజోమ్స్, PP88 ఇలాంటి అనేక రకమైన థెరపీస్ ఉంటాయండి. సో వాటి గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే కనుక మినాక్సిడిల్ వాడుతున్నా కానీ మీకు జుట్టు ఉడుతున్నా కానీ, అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై అనేది, టెక్స్ట్ రిప్లై అనేది నేను చేస్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోని దయచేసి లైక్ చేసి హైప్ చేయండి, షేర్ చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. షేర్ అనేది అందరికీ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, మీ పిల్లలకి, పెద్దలకి ఎవరికైనా కానీ హెయిర్ లాస్ అవుతుంది అని అంటే సొల్యూషన్స్ అయినా వాడుకుంటూ అయినా కానీ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.